అండి. ఇవాళ పూరీలోకి శనగపిండి చట్నీ ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా పెనం పెట్టుకొని ఆయిల్ వేసి హీట్ అయిన తర్వాత కొంచెం శనగపప్పు, ఆవాలు, మినపప్పు, జీలకర్ర వేసుకొని ఒకసారి ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయిన తర్వాత 2 ఎండుమిర్చి, కొంచెం అల్లం ముక్కలు, 1, 2 పచ్చిమిర్చి వేసుకొని ఒకసారి కలుపుకొని కొంచెం కరివేపాకు వేసుకొని ఫ్రై అవ్వనివ్వాలి. మనం ఇదంతా సిమ్‌లో పెట్టుకునే చేసుకోవాలి. ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత ముందుగా కట్ చేసుకున్న 1 ఆనియన్ వేసుకొని, అలాగే చిటికెడు పసుపు, 1 స్పూను ఉప్పు వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. అంతలోకి ఒక బౌల్ తీసుకొని 2 స్పూన్స్ శనగపిండి వేసుకొని, కొంచెం వాటర్ వేసుకొని, ఉండలు లేకుండా బాగా కలుపుకుంటానే ఉండాలి. కలుపుకున్న తర్వాత అది పక్కన పెట్టుకొని ఒక 60-70% ఆనియన్స్ మగ్గిన తర్వాత 1 గ్లాస్ ఆఫ్ వాటర్ వేసుకొని మరగనివ్వాలి. అలాగే కొంచెం కొత్తిమీర కూడా వేసుకోవాలి. ఈ కర్రీలోకి ఆనియన్స్ హాఫ్ మగ్గితేనే బావుంటుంది. సో, కొంచెం మరిగిన తర్వాత ముందుగా పక్కన పెట్టుకున్న శనగపిండి, ఆ మిశ్రమాన్ని వేసుకొని సిమ్‌లో పెట్టుకొని కలుపుకుంటా ఉండాలి. లేకపోతే అడుగంటేస్తుంది. ఈ శనగపిండి చట్నీలోకి అసలైన రుచి పొటాటోనే. 1 పొటాటో సరిపోతుంది. అది ఉడికించుకొని పక్కన పెట్టుకోవాలి. చల్లారిన తర్వాత ఇలా స్మాష్ చేసుకొని సగం కుక్ అయిన తర్వాత ఈ పొటాటోని దాంట్లో వేసుకొని ఒకసారి కలుపుకొని మూత పెట్టి ఒక 2, 3 మినిట్స్ ఉడికించుకోవాలి. పొటాటోలో ఉన్న రుచి అంతా చట్నీలోకి పట్టి టేస్ట్ అనేది చాలా బావుంటుంది. అలాగే ఒక 5, 6 మినిట్స్ మనం కుక్ చేసుకోవాలి. ఎందుకంటే పచ్చివాసన పోయే వరకు మనం కుక్ చేసుకుంటానే ఉండాలి. ఇలాగ దగ్గరికొస్తే ఈ టెక్స్చర్‌లో అయితే సరిపోతుంది. అంతే వేడి వేడిగా పూరీలో వేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది.